కొంచెం వేడెక్కాక పోపు దినుసులు, కొంచెం ఈ ఆవాలు పోపు దినుసులు వేగాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు, ఇది కొంచెం వేగనివ్వాలి. ఇవన్నీ చాలా సన్నగా కట్ చేసుకున్నాం కదా, అందుకనే స్లో మీద పెట్టి వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇది మాడిపోయిందంటే మన కొబ్బరి చారు కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో ఇవి వేగి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉడికించిన కందిపప్పు. కందిపప్పు బాగా ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆ చిక్కదనం రావడం కోసం అండ్ కొంచెం టేస్ట్ కోసం. కొబ్బరి పాలు వేసిన తర్వాత ఎక్కువ మరిగించకూడదు, అందుకే అన్నీ మనం వేసుకున్న తర్వాత ఫైనల్గా పాలు వేసుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు, కలర్ మనకి చేంజ్ అవ్వద్దు, కొబ్బరి పాలు రసం తెల్లగానే ఉండాలి అని అనుకుంటే పసుపు ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు, అసలు వేయకపోయినా కానీ పర్వాలేదు. అండ్ సాల్ట్ సరిపడా, రెగ్యులర్ రసానికి పట్టినట్టు ఎక్కువ సాల్ట్ పట్టదు, ఎందుకంటే ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఇది 1 నిమిషం మరగనిద్దాం, కొంచెం బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత పాలు యాడ్ చేద్దాం. కొబ్బరి పాలతో చారు అనేది అందరికీ తెలియదు కదా, ఇది నేను కూడా యాక్చువల్గా చాలా తక్కువ చేస్తాను, మా మదర్ చాలా బాగా చేస్తారు. పెళ్ళైన కొత్తలో మా వారికి పెడితే కూడా తనకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో మన ఇంట్లో గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు మనం కొంచెం కొత్త వెరైటీస్ చేయాలి అని మనం అనుకుంటాం కదా, కొంచెం ట్రెడిషనల్గా చాలా మైల్డ్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ కొబ్బరి చారు చాలా బాగా నచ్చుతుంది. ఇది అన్నంతోనే కాకుండా ఉప్మాతో కూడా బాగుంటుంది. బొంబాయి ఉప్మా ఉంటుంది కదా, దాంతో చాలా బాగుంటుంది సాఫ్ట్గా. సో బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది కదా, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా పాలు యాడ్ చేద్దాం. దీంట్లో పాలు యాడ్ చేసిన తర్వాత జస్ట్ కలిపేసేసి స్టవ్ ఆపేయండి. ఎక్కువసేపు ఉంచితే పాలు విరిగిపోతాయి. ఇది చూడడానికి ఎంత మైల్డ్ కనిపిస్తుందో టేస్ట్ కూడా అంత మైల్డ్గా ఉంటుంది. దీన్ని సర్వ్ చేసుకుందామా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కొబ్బరి చారుని ఎప్పుడు సర్వ్ చేసినా కానీ ట్రాన్స్పరెంట్ బౌల్లో పెట్టండి, ఎందుకంటే ఈ కలర్ చూసి అందరూ అట్రాక్ట్ అయిపోతారు. కొబ్బరి చారు రెడీ.